మిత్రులందరికీ నమస్కారం. భక్తి పథం 6457 ఛానల్కు స్వాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమద్భాగవత మాహాత్మ్యము మొదటి అధ్యాయము. కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే పృథాసుతం. దేవర్షి నారదుడు భక్తిదేవిని కలియుట. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేధు తం సర్వభూతహృదయం మునిమానసోస్మి. నైమిషేమాసూతమాసీనమభివాజ్య మహామతిం కథామృతరసాస్వాదకుశలః శౌనకోబ్రవీత్. శౌనక ఉవాచ అజ్ఞానధ్వాంతవిధ్వంసకోటి సూర్యసమప్రభ సూతాఖ్యాహి కథాసారం మమ కర్ణరసాయనం. భక్తిజ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్ మాయామోహ నిరాసశ్చ వైష్ణవైః క్రియతే కథం. ఇహ ఘోరే కలౌ ప్రాయో జీవశ్చాసురతాం గతః క్లేశాక్రాంతస్య తస్యైవ శోధనే కిం పరాయణం. శ్రేయసాం యద్భవేత్ శ్రేయః పావనానాం చ పావనం. కృష్ణప్రాప్తికరం శశ్వత్ సాధనం తద్వధాధునా. చింతామణిర్లోకసుఖం సురద్రుః స్వర్గసంపదం ప్రయచ్చతి గురుఃప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. సూత ఉవాచ ప్రీతిః శౌనక చిత్తేతే హ్యతోపజ్మి విచార్య చ సర్వసిద్ధాంతనిష్పన్నం సంసారభయనాశనం. భక్త్యౌఘవర్ధనం యచ్చ కృష్ణసంతోషహేతుకం తదహం తే విదాస్యామి సావధానతయా శృణు. కాలవ్యాలముఖగ్రాసత్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌకీరేణ భాషితం. ఏతస్మాదపరం కించిన్మనః శుద్ధ్యైః న విద్యతే. జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్. పరీక్షితే కథాం వక్తుం సభాయాం సంస్థితే శుకే. సుధా కుంభం గృహీత్వైవ దేవాస్తత్ర సమాగమం. శుకం సత్వా వదన్ సర్వే స్వకార్యకుశలాః సురాః. కథాసుధాం ప్రయచ్చస్వ గృహీత్వైవ సుధామిమాం. ఏవం వినిమయే జాతే సుధారాజ్ఞా ప్రపీయతాం. ప్రపాస్యామో వయం సర్వే శ్రీమద్భాగవతామృతం. క్వ సుధా క్వ కథాలోకే క్వ కాచః క్వ మణిర్మహాన్. బ్రహ్మరాతో విచార్యైవం తదా దేవాన్ జహాసః. అభక్తాస్తాంశ్చ విజ్ఞాయ న దదౌ స కథామృతం. శ్రీమద్భాగవతీ వార్తా సురాణామపి దుర్లభా. రాజ్ఞో మోక్షం తదా వీక్ష్య పురాధాతాపి విస్మితః. స చ లోకే తులాం బద్ధ్వా తోలయత్సాధనాన్యజః. లఘూన్యన్యాని జాతాని గౌరవేణ ఇదం మహత్. తదా ఋషిగణాః సర్వే విస్మయం పరమం యుయుః. మేనిరే భగవద్రూపం శాస్త్రం భాగవతం కలౌ. పఠనాత్ శ్రవణాత్ సద్యో వైకుంఠఫలదాయకం. సప్తాహేన శృతం చైతత్ సర్వదా ముక్తిదాయకం. సనకాద్యైః పురా ప్రోక్తం నారదాయ దయాపరైః. యద్యపి బ్రహ్మసంబంధాత్ శృతమేతత్ సురర్షిణా. సప్తాహశ్రవణవిధిః కుమార్తెస్తస్య భాషితః. శౌనక ఉవాచ లోకవిగ్రహముక్తస్య
नारदस्यास्तिरस्य च विधिश्रवे कुतः प्रीति संयोगः कुत्र तैः सह। सूत उवाच अत्र ते कीर्तयिष्यामि भक्तियुक्तं कथानकं शुकेन मम यत् प्रोक्तं रहस्यं विचार्य च। एकदा हि विशालायां चत्वार ऋषयो मलाः सत्संगार्थं समायाता ददृशुस्तत्र नारदं। कुमारावूचुः कथं ब्रह्मन् दीनमुखः कुतश्चिन्तातुरो भवान् त्वरितं गम्यते कुत्र कुतश्चागमनं तव। इदानीं शून्यचित्तोऽसि गतवित्तो यथा जनः तवेदं मुक्तसङ्गस्य नोचितं वद कारणम्। नारद उवाच अहं तु पृथिवीं यातो ज्ञात्वा सर्वोत्तमामिति पुष्करं च प्रयागं च काशीं गोदावरीं तथा हरिक्षेत्रं कुरुक्षेत्रं श्रीरङ्गं सेतुबन्धनम् एवमादिषु तीर्थेषु भ्रममाण इतस्ततः नापश्यं कुत्रचिच्छर्म मनः सन्तोषकारकम्। कलिना धर्ममित्रेण धरेयं बाधिताधुना सत्यं नास्ति तपः शौचं दयादानं न विद्यते। उदरं भरिणो जीवाः वराकाः कूटभाषिणः मन्दाः सुमन्दमतयः मन्दभाग्या ह्युपधृताः पाषण्डनिरताः सन्तो विरक्ताः सपरिग्रहाः। तरुणी प्रभुता गेहे श्यालको बुद्धिदायकः कन्याविक्रयिणो लोभात् दम्पतीनां च कल्कनम्। आश्रमा यवनै रुद्धाः तीर्थानि सरितस्तथा देवतायतनान्यत्र दुष्टैर्नष्टानि भूरिशः। न योगी नैव सिद्धो वानज्ञानी सत्क्रियो नरः कलितावानलेनाद्य साधनं भस्मतां गतम्। अट्टशूला जनपदाः शिवशूला द्विजातयः कामिन्यः केशशूलिन्यः सम्भवन्ति कलाविह। एवं पश्यन् कलेर्दोषान् पर्यटन्नवनीमहं यामुनं तटमापन्नो यत्र लीला हरेरभूत् तत्राश्चर्यं मया दृष्टं श्रूयतां तन्मुनीश्वराः। एका तु तरुणी तत्र निषण्णा भिन्नमानसा वृद्धौ द्वौ पतितौ पार्श्वे निःश्वसन्तापचेतनौ शुश्रूषन्ति प्रबोधन्ति रुदती च तयोः पुरः। दश दिक्षु निरीक्षन्ति रक्षितां निजं वपुः वीज्यमाना शतस्त्रीभिः बोध्यमाना मुहुर्मुहुः। दृष्ट्वा दूराद्गतः सोऽहं कौतुकेन तदन्तिकं मां दृष्ट्वा चोत्थिता बाला विह्वला चाब्रवीद्वचः। बाला उवाच भो भो साधो क्षणं तिष्ठ मच्चिन्तामपि नाशय दर्शनं तव लोकस्य सर्वथाघहरं परं बहुधा तव वाक्येन दुःखशान्तिर्भविष्यति यदा भाग्यं भवेद्भूरि भवतो दर्शनं तदा। नारद उवाच कासि त्वं काविमौचेम नार्यः काः पद्मलोचनाः वद देवि सविस्तारं स्वस्य दुःखस्य कारणं। बाला उवाच अहं भक्तिरिति ख्याता इमौ मे तनयौ मतौ ज्ञानवैराग्यनामानौ कालयोगेन जर्जरौ गङ्गाद्याः सरितश्चेमाः मत्सेवार्थं समागताः तथापि न च मे श्रेयः सेवितायाः सुरैरपि। इदानीं शृणु मद्वार्तां सचित्तस्त्वं तपोधन वार्ता मे वितताप्यस्ति तां श्रुत्वा सुखमावह। उत्पन्ना द्रविडे साहं वृद्धिं कर्णाटके गता क्वचिन्महाराष्ट्रे गुर्जरे जीर्णतां गता। तत्र घोरकलेर्योगात् पाषण्डैः खण्डिताङ्गका दुर्बलाहं चिरं याता पुत्राभ्यां सह मन्दतां। वृन्दावनं पुनः प्राप्य नवीनेव स्वरूपिणी जाताहं युवती सम्यक् प्रेष्ठरूपा तु साम्प्रतं।
इमौ तु शयितावत्र सुतौ मे क्लिश्यतः श्रमात् इदं स्थानं परित्यज्य विदेशं गम्यते मया जरठत्वं समायातौ तेन दुःखेन दुःखिता साहं तु तरुणी कस्मात् सुतौ वृद्धा विमौ कुतः त्रयाणां सहचारित्वात् वैपरीच्यं कुतस्थितं घटते जरठा माता तनयौ तरुणाविति अतः शोचामि चात्मानं विस्मयाविष्टमानसा वदयोगनिधे धीमन् कारणं चात्र किं भवेत् नारद उवाच ज्ञानेनात्मनि पश्यामि सर्वमेतत्तवानघे न विषादस्त्वया कार्यो हरिः शं ते करिष्यति सूत उवाच क्षणमात्रेण तज्ज्ञात्वा वाक्यमुचे मुनीश्वरः नारद उवाच शृणुष्वावहिता बाले युगोऽयं दारुणः कलिः तेन लुप्तः सदाचारो योगमार्गस्तसां पांसि च जना अघासुरायन्ते शाठ्यदुष्कर्मकारिणः यसन्तो विषीदन्ति प्रहृष्यन्ति ह्यसाधवः धत्ते धैर्यं तु यो धीमान् स धीरः पण्डितोऽधवा अस्पृश्यानवलोक्येयं शेषभारकरीधर वर्षे वर्षे क्रमाज्ञात मङ्गलं नापि दृश्यते न त्वामपि सुतैः साकं कोऽपि पश्यति साम्प्रतम् उपेक्षितानुरागान्धैः जर्जरत्वेन संस्थिता वृन्दावनस्य संयोगात् पुनस्त्वं तरुणी नव धन्यं वृन्दावनं तेन भक्तिर्नृत्यति यत्र च अत्रेमौ ग्राहकाभावान्न जरामपि मुञ्चतः किञ्चिदात्मसुखेनेह प्रसुप्तिर्मन्यते नयोः भक्तिरुवाच कथं परीक्षिता राज्ञा स्थापितो ह्यशुचिः कलिः प्रवृत्ते तु कलौ सर्वसारः कुत्र गतो महान् करुणापरेण हरिणाप्यधर्मः कथमीक्ष्यते इमं मे संशयं छिन्दि त्वद्वाचा सुखितास्म्यहम् नारद उवाच यदि पृष्टस्त्वया बाले प्रेमतः श्रवणं कुरु सर्वं वक्ष्यामि ते भद्रे कश्मलं ते गमिष्यति यदा मुकुन्दो भगवान् क्ष्मां त्यक्त्वा स्वपदं गतः तद्दिनात् कलिरायातः सर्वसाधनबाधकः दृष्टो दिग्विजये राज्ञा दीनवच्छरणं गतः न मया मारणीयोऽयं सारंग इव सारभुक् यत्फलं नास्ति तपसा न योगेन समाधिना तत्फलं लभते सम्यक् कलौ केशवकीर्तनात् एककारं कलिं दृष्ट्वा सारवत्सारणीरसां विष्णुरातस्तापितवान् कलिजानां सुखाय च कुकर्माचरणात् सारः सर्वतो निर्गतोऽधुना पदार्थाः संस्थिता भूमौ बीजहीनास्तुषा यथा विप्रैर्भागवती वार्ता गेहे गेहे जने जने कारिता कणलोभेन कथासारस्ततो गतः अत्युग्रभूरिकर्माणो नास्तिका रौरवा जनाः तेऽपि तिष्ठन्ति तीर्थेषु तीर्थसारस्ततो गतः कामक्रोधमहालोभ तृष्णाव्याकुलचेतसः तेऽपि तिष्ठन्ति तपसि तपःसारस्ततो गतः मनसश्चाजयाल्लोभात् दम्भात् पाषण्ड संशयात् शास्त्रानभ्यसनाच्चैव ध्यानयोगफलं गतं पण्डितास्तु कलत्रेण रमन्ते महिषा इव पुत्रस्योत्पादने दक्ष अदक्षा मुक्तिसाधने न हि वैष्णवता कुत्र सम्प्रदायपुरःसदासर एवं प्रणयतां प्राप्तो वस्तुसारः स्थले स्थले अयं तु युगधर्मो हि वर्तते कस्य दूषणम् अतस्तु पुण्डरीकाक्षः सह ते निकटे स्थितः सूत उवाच
इति तद्वचनं श्रुत्वा विस्मयं परमं गता भक्तिरूचे वचो भूयः श्रूयतां तच्च शौनक भक्तिरुवाच सुरर्षे त्वं हि धन्योऽसि मद्भाग्येन समागतः साधूनां दर्शनं लोके सर्वसिद्धिकरं परं जयति जगति मायां यस्य कायाधवस्ते वचनरचनमेकं केवलं चाकलय्य ध्रुवपदमपि यातो यत्कृपातो ध्रुवोऽयं सकलकुशलपात्रं ब्रह्मपुत्रं नतास्मि। इति श्रीपद्मपुराणे उत्तरखण्डे श्रीमद्भागवतमाहात्म्ये प्रथमोऽध्यायः। ॐ नमो भगवते वासुदेवाय। ॐ तत्सत्। सर्वे जनाः सुखिनो भवन्तु।